కిందనే ఎమ్మెల్యే 1984, 85 ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యేల పిల్లలు అనగానే జనరల్ గా కొద్దిగా ముందే ఎక్కుతాయి, కళ్ళు నెతికెక్తే మేము తెలుసా మా అయ్య అట్లా పెంచలేనా. మా అయ్య ఏం చెప్పిండు, చదువుకుంటేనే బతుకుతావు బిడ్డ, చదువుకో మంచిగా అని చెప్పిండు. నేను చదువుకున్నా, రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేసిన, మాస్టర్స్ చదివిన, ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన, ఎంబీఏ చదివిన, అమెరికా పోయినా, 6.5 ఏళ్ళు కష్టపడి పని చేసిన. ఇప్పుడు అమెరికాలో ఎట్లుంటదంటే ఎవల బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఎవల వంట వాళ్ళే వండుకోవాలి, ఎవల టాయిలెట్ వాళ్ళే సాఫ్ చేసుకోవాలి. ఈయన బాధ ఏందో నాకు అర్థం కాదు. ఈయన అక్కడ బాత్రూమ్లు కడిగేటోడు, నా బాత్రూమ్ నేను కడుకుంటే నీకేంద్ర ఆయన. ఇప్పుడు మన ఇళ్లలో పని చేసుకోమా అమ్మ, మీరు ఇళ్లలో వంట వండరా, వంట వండినాక కిచెన్ శుభ్రం చేయరా, చెత్త తీసి బయట వేయరా, అవన్నీ నేను చేసిన. తప్ప అది శ్రమ విలువ తెలిసినోడు తప్ప అన్నాడు వాడు. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు అంటే నువ్వు బాత్రూమ్లు కడిగేటోడు అంటారు. నా బాత్రూమ్ నేను కడుక్కున్నారా నాయన. ఇంకోటి, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు అన్న కూడా అమెరికాలోనే ఉన్నాడు, ఆయన బాత్రూమ్ కూడా ఆయనే కడుగు. కేసీఆర్ను తిట్టాలి, మా పార్టీని తిట్టాలి, మన పార్టీని తిట్టాలి, లొల్లి పెట్టాలి, రావాలి. అందుకే నేను చెప్పిన గీతమ్మకు, అమ్మా ఈయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఇప్పుడేమో అరుస్తున్నాడు, మరి రేపో మాపో కరిచేట్టున్నాడు, సప్పుడే కట్టే అని చెప్పిన. మరి ఏం చేయాలి చెప్పు, ఇది ఏం అరుసుడు, పని చేయరాదు. నువ్వు ముఖ్యమంత్రి అయినవు, పని చేయు. నేను ఎవరైనా వద్దంటున్నామా, మంచిగా పని చేయు. నెలకు శపథాలు చేస్తున్నాడు, మళ్ళా కేసీఆర్ ను ముఖ్యమంత్రి కానీయ. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఒక పని చేయు, శపథాలు చేయు, శపథాలు బరాబర్ చేయి. నువ్వు ముఖ్యమంత్రి కదా, గివేవి శాతగావు. వెనకటికెవడో ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండు, ఒక అట్లున్నది ఈయన కథ.